ఆది హీరోగా దర్శకులు సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం గాలిపటం. గబ్బర్ సింగ్ 2కి కొద్ది రోజులు గ్యాప్ రావడంతో ఈ చిత్రానికి నిర్మాతగా మారి ఆదిని హీరోగా పెట్టి తన మిత్రుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నాడు. ఆదికి ఇది తప్పనిసరిగా వెరైటీ స్క్రిప్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని దర్శకులు వివి వినాయక్ రిలీజ్ చేశారు. బ్యానర్ లోగోని సాయి కుమార్ దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ఆది హీరోగా సంపత్ నంది నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. త్వరలోనే ట్రైలర్ ని ఆడియోని రిలీజ్ చేస్తామన్నారు సంపత్ నంది. నేను ఇలా ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా గాలిపటం అని చెప్పాడు. అంతకుమించి నాకు ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన్ గాంధీ డైరెక్టర్ నాకు బాగా పరిచయమైన అబ్బాయి. ఒక ఫ్రెండ్ కోసం సంపత్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి కొత్త సినిమాని తీసినందుకు సంపత్ని ముందుగా అభినందిస్తున్నాను నేను. అలాగే తన త్వరలో తీయబోయే గబ్బర్ సింగ్ 2 కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గాలిపటం ఇటు మ్యూజికల్గా కానీ ఇటు కమర్షియల్గా కానీ చాలా పెద్ద హిట్ అయ్యి ఆదికి ఒక మంచి హిట్గా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Project that hasn't been done in the South before, so it's just really exciting to be part of something quite new, quite fresh, and to also work with such a wonderful team and such great co-stars. I had a lovely time with Adi and Erica, and we all got along really well and had a really good time, and it was just a really good experience. So I hope that everyone likes the film. వచ్చిన వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. గాలిపటం నేను చేసిన ఫిలిమ్స్లో చాలా డిఫరెంట్ ఫిలిం. సో నేను చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని కథ విన్నప్పుడు కూడా. సో ఒక డిఫరెంట్ ఫిలిం, ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఇలాంటి ఒక బోల్డ్ అండ్ యూత్కి కనెక్ట్ అయ్యేలాంటి ఒక సినిమా ఇది. సో దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంపత్ గారికి అలానే నవీన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లుక్ దగ్గర నుంచి నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ సూపర్ కేర్ తీసుకున్నారు. అండ్ ఒక యంగ్ టీమ్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్ని చాలా కొత్తగా చూడబోతున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. అలానే మాతో టైప్ అయిన లాస్ ఏంజల్స్ టాకీస్కి, కిరణ్ గారికి, విజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. And I would like to thank Beams for giving such a wonderful music. గాలిపటం లోగో ఎంత అందంగా ఉందో సినిమా కూడా ఎంత అందంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. త్వరలో మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకుంటామని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలాగే నాకు ఒక పెద్ద ఆబ్లిగేషన్ ఉండింది. ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు, వెంకట్ గారు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నవీన్ గాంధీ మంచి కథతో రావడం జరిగింది. కానీ సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిందేం కాదు, కొన్ని కారణాల వల్ల నవీన్ చేయలేకపోయాడు. సో సంపత్ నంది గారు సడన్గా మా కుమార్తో ఎంఎస్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, ఇలాగ సంపత్ నంది గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నవీన్ గాంధీ డైరెక్టర్ అనగానే అమ్మయ్య. సో సంపత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు అందరూ మిత్రులే. సో నవీన్ అప్పుడు చెప్పిన కూడా చాలా మంచి కథ. సో మీరు చెప్పగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో మీరు స్నేహానికి ఎంత విలువ ఇచ్చారో ఈరోజు నా మాటకు కూడా నేను నవీన్తో ఆదికో సినిమా చేయాలనుకున్నాను, ఆ మాట కూడా మీరే నిలబెట్టారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ గాలిపటం ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వినాయక్ గారికి, అలాగే లోగో లాంచ్ చేసిన సాయి కుమార్ దంపతులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ లుక్ వారి హస్తవాస్తో లాంచ్ అయిన ఫస్ట్ లుక్ తప్పకుండా బెస్ట్ లుక్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆది దంపతులుగా వాళ్ళు వచ్చి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. కమింగ్ టు గాలిపటం అండి, గాలిపటం ప్రొడక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నా ఏజ్కు, నా ఎక్స్పీరియన్స్కు అసలు సూట్ అవ్వదేమో, అసలు ప్రొడక్షన్ అనేది నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ కాన్సెప్ట్ కోసం, నా స్నేహితుల కోసం, కొంతమంది టెక్నీషియన్స్ కోసం నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగిందండి. తప్పకుండా సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాం. na